పెన్షన్దారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారులు సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 33 సంఘాలతో కలిసి పోరాటం సాగిస్తున్నామని సెక్రటరీ జనరల్ జేఏసీ సుభాకర్ రావు, జేఏసీ చైర్మన్ లక్ష్మయ్యలు అన్నారు. పెన్షనర్ల పట్ల ఏ ప్రభుత్వం శ్రద్ధ వహించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందించి ధర్నా నిర్వహించారు. డిమాండ్లను శాంతియుత పోరాటాల ద్వారా ప్రభుత్వం భాగంగా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా మా డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టర్ గారికి తీసుకొచ్చి తద్వారా ముఖ్యమంత్రికి అది చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ కార్యక్రమం భాగంగా అందరూ ఇక్కడ సమావేశమైన ఈ డిమాండ్లన్నీ ప్రభుత్వం 4 డిమాండ్లను ఉన్నాయి. పెన్షనర్లు లేకుండా పెన్షన్ ఇంప్లాయీస్ కూడా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్య గురించి కార్డులెస్ హెల్త్ కార్డు డిఎస్ఎస్ కార్డు కావాలి. కొంచెం డిఎల్ పార్టీ డిఎల్ మంజూరు చేయాలి. తర్వాత పిఆర్సీ చాలా కాలం పిఆర్సీ నష్టపోతున్నాం. పిఆర్సీ మార్కెటింగ్ పెన్షన్ల సమస్యలు, తర్వాత 398 వలన ఆ సర్వీసులు పెన్షనర్ ఇంప్లిమెంట్ చేయాలని, కొన్ని ఓపీఎస్ కొత్తగా మళ్ళీ నష్టపోతున్నారు కాబట్టి మళ్ళీ అదే కంటిన్యూ చేయాలని, ఇంకా సమస్యలు ఏవైనా కానీ వరుసగా చేశాయని ముఖ్యమైన ఈ 5-6 మాత్రం ముందుగా పరిష్కరించి మమ్మల్ని రోడ్ల మీద చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను టాప్రా వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ జేఎస్లో మరి ఏదైతే ఉందో వరంగల్ జిల్లాకు మరి మేమిద్దరము ఏదైతే సుధీర్ గారు ఉన్నారో నేను ఉన్నారో మరి ఇన్ఛార్జిగా ఉన్నాం. మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మా పెన్షనర్ దాదాపుగా మేము వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళం. ఏమి అంటే మేము డిమాండ్గా వాళ్ళని అడిగేది ఏంటంటే, మాకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మరి డిఎల్ కానీ కాకపోతే మరి పిఆర్సీ కానీ మాకు ప్రకటించాలని, మరి అదేవిధంగా మరి మాకు ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో మరి 88 వాళ్ళకి ఈహెచ్ఎస్ అనేది లేదు. మరి ఏదైతే మాకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈహెచ్ఎస్ సరి అయిన డాక్టర్లు లేరు, మరి పరీక్షలు కూడా చేయటం లేదు, మరి మందులు కూడా సరిగా ఇవ్వటం లేదు. కాబట్టి మాకు ఆ సౌకర్యం ప్రతి జిల్లాకి ఒక 2-3 సెంటర్లు మరి వాళ్ళు ఈహెచ్ఎస్ సెంటర్లు కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మేము